సో ఈరోజు నా దగ్గరికి ఒక కపుల్ వచ్చారనమాట. కపుల్ అంటే ఎట్ మ్యారీడ్, ఇంకా 1-2 monthsలో మ్యారేజ్ చేసుకుంటారంట. సో వాళ్ళకి వచ్చిన డౌట్ ఏంటంటే ఆ అమ్మాయికి థైరాయిడ్ ఉందంట. సో అది అబ్బాయి వాళ్ళ ఇంట్లో తెలీదు. సో థైరాయిడ్ వల్ల తనకి ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని అనుకుంటున్నారు. యాక్చువల్లీ థైరాయిడ్ వల్ల అసలు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి ఏంటి తెలుసుకోవడం కోసం నేను ఈ వీడియో చేస్తాను. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ లలిత, గైనకాలజిస్ట్ మాట్లాడుతున్నాను. థైరాయిడ్ హార్మోన్కి చాలా యూజెస్ ఉంటాయండి. అందులోనూ ఒక ఫీమేల్లో వచ్చేసి మెన్స్ట్రల్ సైకిల్లో కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట అది. సో థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా లేకపోతే అన్నం విడుదల కాకపోవడము, ఎట్ ద సేమ్ టైం మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, ఈవెన్ ఎండోమెట్రియల్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం ప్రెగ్నెన్సీలో కూడా థైరాయిడ్ ఎక్కువగా ఉన్నా తక్కువగా ఉన్నా కూడా మిస్క్యారేజెస్ అవ్వడము, త్వరగా డెలివరీ అయిపోవడం, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ప్రెగ్నెన్సీ రాదా లేకపోతే ప్రెగ్నెన్సీ నిలబడదా అంటే కనుక అది చాలా పెద్ద అపోహ. సో ప్రెగ్నెన్సీ నిలవడానికి లేకపోతే పీరియడ్ సరిగ్గా రావడానికి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే థైరాయిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకోవడం. మీ డాక్టర్ మీకు థైరాయిడ్ ఎక్కువనా తక్కువనా దానికి బేసిస్లో ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు అండ్ సరైన డోసేజ్ ఇస్తూ ఉంటారు. ఆ డోసేజ్ ఆ మోతాదులో మీరు కరెక్ట్గా వేసుకుంటూ ఉంటే ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేవి మెయింటైన్ అవుతూ ఉంటాయి. సో ఆ మెయింటైన్ అవుతున్న లెవెల్లో ఈజీగా ప్రెగ్నెన్సీ వస్తుంది. అట్ ద సేమ్ టైం మీకు పీరియడ్ ఇష్యూస్ ఉండవు, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో అసలు ప్రెగ్నెన్సీ ట్రై చేసే వాళ్ళు థైరాయిడ్ లెవెల్స్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలి అని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ కమెంట్ థైరాయిడ్. థ్యాంక్ యూ.